కే గంగావరం మండలం కోళ్ళండి. నా పేరు చిన్ని అంటారు. నేను మధ్యాహ్నం నుంచి వైఎస్ఆర్లో తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం జాయిన్ అయిపోయారు. ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి కండుబలి చేసి అడవి చేసి 150 మంది జాయిన్ అయిపోయారు, 200 మంది జాయిన్ అయిపోయారు. అందులో గట్టిగా తిప్పుకొచ్చి 40 మంది కూడా లేదు. అందులో మరి ఈ 40 మందిలో 5 పక్క ఊరోళ్ళు కూడా ఈ ఊరు తెలుగుదేశం వాళ్ళు ఏ ఊరు ఎవరో కూడా తెలియదు, ఈ ఊరు వాడుతున్నా కూడా తెలియదు. వాళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తున్నారు. అందులో మళ్ళీ 4 పంచాయతీలో చేసే జాబ్ చేస్తున్నారు. వాళ్ళు మరి పంచాయతీలో మానేస్తారో మరి జాబ్లోకి జాయిన్ అవుతారో కార్యకర్తలతో తెలియదు. ఎవరైనా ఉన్నాను కదా అని మంత్రి గారేమో కండువాలు వేసేస్తున్నారు. ఎవరిని వాళ్ళు ఏంటి ఎక్కడోళ్ళు ఎలా వచ్చారని మంత్రి గారు పట్టింది. ఈ ఊరు పేషెంట్ ఉన్నారు, తెలుగుదేశం పేషెంట్ గారు. మరి ఆయన కూడా అక్కడ లేడు జాయిన్ అయినప్పుడు. ఎవరు తీసుకెళ్ళి జాయిన్ అయ్యారో తెలియదు, ఏ పేర్లు రాసేసారు. నేను కాక మొన్న వచ్చిన వాళ్ళు తెలుగుదేశంలో పాలన చేసేస్తున్నారు. 82 నుంచి ఉన్నాం, అప్పటి నుంచి ఉన్నాం, ఇప్పటి నుంచి ఉన్నాం చెప్పుకున్న వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఏం చేయాలి మాకు తెలియదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాదు పక్క వైఎస్ఆర్ వాళ్ళే జాయిన్ అయ్యారు అని చెప్పమని అందులో ఉన్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు కండువాలు వేసేసుకుంటున్నారు. మంత్రి గారు ఏమో వేసేస్తున్నారు కండువాలు. మంత్రి గారు మాత్రం తెలుసుకుంది. మంత్రి గారు మబ్బి పెట్టేసి ఏదో ప్యాకేజీ సంపాదించేద్దామని ఒక్కొక్కరు విపడిపోతున్నారు. ఇక్కడ తెలుగుదేశంలో 10 గ్రూపులు కింద ఉంది. వీడు ఒకటి తీసుకెళ్తే ఇంకొకటి తీసుకెళ్తున్నారు. ఆడవాళ్ళేమో షేర్లు ఇచ్చి తీసుకెళ్తామంటారు, ఇంకొకళ్ళేమో నీకు ఆ పథకం రాదు ఈ పథకం రాదు అని ఆపేసి ఈ బెదిరింపులు ఎప్పుడు తెలియదు. ఈ బెదిరింపులు అలాగే ఉంటాయి. ఈ మధ్య కొత్తగా జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఇంకా లబ్ధి పొందట్లేదు, అక్కడ పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఊళ్ళో పట్టించుకోవట్లేదు. ఎవడో పొరవైతే తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోయి షేర్లు ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం, ఏం లేదు 40 కాడికి వెళ్ళిపోనన్నారు. ఎన్నో ఎందుకు వెళ్ళాలంటే మాకు తెలియదండి. ఆటో పెట్టారు, ఎక్కమన్నారు, మంచిగా వస్తారు కదా చాలా ఆడిగా చూసి ఎవరితో పనులు పడేస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడ రోజు మన ఒకలా కాదని తెలియదు. అలా చేస్తారు తెలియదు. ఆ మంత్రి గారు ఎందుకు చెప్పుకున్నారు, మంత్రి గారు ప్రెస్ మీట్ చేస్తారు, గాంధీ తెచ్చేసుకుని డీజిల్ తెచ్చేసుకుంటూ చేస్తున్నారు. ఎందుకో మరి ఏం పడతాము, ఎక్కడ అభివృద్ధికి రానుకోవడం అక్కడే కనపడుతున్నాము. మా పూల రోడ్డు పామరుడు అన్నీ చూడండి, అక్కడ ఏం కనపడట్లేదు, గొంతు చేసుకుంటున్నారు. మంత్రి గారి పదవి వచ్చింది, ఉన్నవాళ్ళకి ఏ పదవులు రాలేదు. ఆ పదవులు రావడం కోసం ఒక్కొక్కరు పోటీ పడిపోయి ప్రెస్ మీట్ పెట్టేసి అరిచేసుకుంటున్నారు. ఎవడెవరు ఆ పార్టీ జాయిన్ చేసుకుంటారు, ఆ పార్టీ కండువలు చేసుకుంటున్నారు. ఇక్కడ అవడలేదు. ఇప్పుడు ఇక్కడ రేపు తెలుగుదేశం వాళ్ళని పేషెంట్ని మీటింగ్ పెట్టి వీళ్ళందరూ తెలుగుదేశం కాదు వైఎస్ఆర్లో మా పార్టీలోకి వచ్చారు, ఎవరు కాదని మాట్లాడుతున్న ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు బెదిరించారు. వాళ్ళందరికీ ఇల్లు ఉన్నారు. మేము ఇల్లు జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వరని అడిగారు. భయం వేసి వెళ్ళారు. రేపు పొద్దున్న ఇందులో ఉంటారు. వాళ్ళు మనస్ఫూర్తికి వెళ్ళిన వాళ్ళు ఏం కాదు. పేరు చిల్లి నాగేశ్వరరావు, కోళ్ళ గ్రామ సర్పంచ్ గారిని. నిన్న కొంతమంది లేడీస్ని గ్యాస్ కలెక్షన్లు ఇస్తాం, ఇల్లు గ్రాంట్లు పెట్టారు, మీకు కావాలంటే ఇక్కడికి రావాలి, ప్రజా దర్బార్కి రావాలి. ప్రజా దర్బార్ అంటే ప్రజల సమస్యలు ఉంటాయి, అంటే కండువలు కప్పడం కాదు అని చేత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కండువలు వేసి ఇబ్బంది పెట్టారని వచ్చి వాపారు. సర్లేమ్మ, మరి ప్రభుత్వం అంటే మరి ఎలా ఉంటుంది, పని కోసం వెళ్ళాలి, మంత్రి దగ్గరికి వెళ్ళాలి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, పని చేయించుకోవాలి. ఆయన ఒక ప్రజాప్రతినిధి మన నియోజకవర్గానికి. కాకపోతే 1,000 కోట్లు ఇచ్చాం, కానీ ఎప్పుడన్నా మీకు కండువ మేమేం తప్పలేదు. అమ్మఒడి ఇచ్చాము, డాక్టర్లు మహిళలకు కొట్టాము, ఇన్ని చేసాం, కానీ ఎప్పుడు ₹1 మొత్తం లగ్గిపోతే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా మేము మా పార్టీ ఉన్నప్పుడు ఇచ్చాం. ఈ 5 సంవత్సరాలు కూడా అలా ఇచ్చుకొచ్చాం. మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న పని ఏదైనా కావాలంటే పండుగ ఒప్పుకుంటే పని చేస్తామని చెప్పి అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సంప్రదాయం కాదు. ఇది పల్లెపోలు పెట్టి ఈ రకంగా చేయటం అది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ పార్టీ నుంచి 150 మంది వెళ్ళిపోని పెట్టారు. 150 మంది ఎవరో ఎన్నో తెలియదు, కొడుకురు. కొంతమంది కోరిమేల జనాన్ని కూడా ఈ పక్క తీసుకొచ్చారు. కొన్ని ఏమో బట్టీలుగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ అందులో దూరేసి ప్రజా దర్బార్ రావాలి అలాగని చెప్పి తీసుకెళ్ళి ఇలా పెట్టారు. సర్లే ఎవరైతే మాకేంది వెళ్ళిన ఏదో పని చేస్తే అంటే ఈ రకంగా ప్రతి పథకం కావాలంటే దండ వేసుకొని కండు వేసుకోవాలంటే అది ఎంతవరకు సమంజసం. మేము పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, ఏమీ చూడలేదు. ఇప్పుడు వరకు కూడా మన పార్టీ వచ్చేది కూడా మేము అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంట్లో కూడా లబ్ధి పొందని ఇల్లు అంటే ఎక్కడన్నా చూపిస్తే నేను రజా ఇచ్చి వెళ్ళిపోతాను అని చేత. ఏంటంటే ఇలాంటి మా వైఎస్ఆర్ పార్టీ అన్నది మీరు చేర్చుకోండి, వెళ్ళండి, మామూలుగా ఇచ్చేసుకోండి, ఆ గొడవ లేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ నుంచి అంటే అవతల పార్టీ అవతల కార్యకర్తలను మనోబెట్టాలి, దెబ్బతీసేలాగా అయితే ఇది మంచి పద్ధతి కాదని ఈ సభాముఖంగా అది పట్టాభిరామయ్య వైస్ ప్రెసిడెంట్, అందరూ రాము అని పిలుస్తారు. అయితే నిన్న రామచంద్రపురాన్ని
కోళ్ళ గ్రామస్తులను తీసుకుని వెళ్ళి అంటే వాళ్ళకి ఏంటంటే మీకు ప్రభుత్వం తరపు నుంచి లబ్ధి చేకూరుస్తామని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా వాళ్ళని మనం తప్పు పడతలేదు. ఎందుకంటే ప్రసాదం పెడతామంటే అందరూ ముందుకు వచ్చేవాళ్ళే. అదేవిధంగా మా పార్టీ తరపున మీకు ఏ విధమైన లబ్ధి కావాల్సిన చేస్తామని చెప్పి మభ్యపెట్టి మరి వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి తీసుకెళ్ళామంటున్నారు. అయితే నాకు గ్రూప్లో చూశాను, ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ తరపున వెళ్ళిన వంకలు లేవు. అయితే ఇలా శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లా నుంచి ఇక్కడ బట్టీలు కార్మికులు వస్తారో వాళ్ళని కూడా మీకు ఎందుకు రండి తీసుకుని వెళ్ళి మీకు లబ్ధి చేకూరుస్తే మీకు అక్కడ కూడా ఆ పార్టీ కదా, అందుకని చెప్పి మీరు వచ్చినట్లయితే మీకు ఏమి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళ కూలీ ఇచ్చి ఆటోలు ఎక్కించి తీసుకెళ్ళి బళ్ళు మీద ఎక్కించి తీసుకెళ్ళి బళ్ళుకి పెట్రోల్ కొట్టించి తర్వాత పలావ్ పొట్లాలు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళు అందరూ కూడా ఏదో ఇలా ఇస్తారన్నారని చెప్పానంటే మాకు ఆశ కదండి వెళ్ళేవాడిని అని చెప్పని అన్నారు తప్ప కోళ్ళ నుంచి అధికారికంగా వైఎస్ పార్టీ వాళ్ళు ఎవ్వరూ కూడా టీడీపీలో చేరలేదు. కానీ చేరలేరు అంటాం మాత్రం హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి వదంతులు నమ్మొద్దు. వాళ్ళకి దమ్ముంటే ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు పెడితే ఎవరు ఏంటి అన్నో తెలుస్తుంది. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి మా పార్టీలు చేరిపోయారు, మా పార్టీ నుంచి వైఎస్ఆర్ అది వాళ్ళ పార్టీ పెంపొందించుకుంటాకే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. కానీ అది ఏం జరగలేదు. ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉంది. కావున అటువంటి అపోహలు ఎక్కడ నమ్మొద్దని చెప్పని కోరుకుంటున్నాం. నేను పలివేల అబ్బుల్ని. నేను ఇప్పుడు గతంలో మీకు దగ్గరికి తీసుకొచ్చి వేయించిన వాళ్ళు ఇద్దరు కూడా కండవలు వేసిన వాళ్ళు ఇద్దరు కూడా గతంలో మా పార్టీలోనే తిరిగి మా పార్టీలో లబ్ధి పొంది మా పార్టీలో ఉండి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అన్నీ లబ్ధి పొంది తీసుకువచ్చినాయనండి. అయినా మా అతను ఆ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు కూడా కండవలు వేయించారు. ఏంటంటే గతంలో వాళ్ళు ఎవరో కూడా ఇందులో వైఎస్ఆర్ పార్టీ కూడా వచ్చి అందరూ చేరలేదు. గతంలో ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో 4 ఎవరైతే వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళేనండి. అంతేగాని వాళ్ళైనా ఎలాగ వచ్చారు పళ్ళపట్లగానో బ్రాంతి సీసా కోసమనో పెట్రోల్ కొట్టించారనో దానికోసం అనేది ఎవరైనా తినడానికంటే మాత్రం ఆశ కాబట్టి ఎవరైనా వచ్చారు. అంతేకాకుండా వీళ్ళు తీసుకొచ్చి కొత్తగా చేర్చింది ఏమీ లేదు. ఆ ఇద్దరు గతంలో మా మా పార్టీలో ఉండి మా పార్టీలో తిరిగి మళ్ళీ ఇక్కడ లేకపోతే మళ్ళీ అక్కడ లబ్ధి పొంది అక్కడ ఏదో లబ్ధి దొరికింది మినిస్టర్ గారి దగ్గర మళ్ళీ ఇక్కడికి వచ్చి అంతే. కాబట్టి మినిస్టర్ గారు అది ఏదో కొంచెం తెలిసిపోకుండా వీళ్ళు ఎక్కడోళ్ళు వాళ్ళు ఎక్కడోడు అని ఏం కాదని ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి మీలో కండువ కప్పుకున్నవాడు ఎవరో కాదు. అందుకని కాబట్టి నేను వాళ్ళిద్దరూ కూడా ఏదంటే ఇక్కడ లబ్ధి పొంది మళ్ళీ రేపు పొద్దున్న మీ దగ్గర ఉంటారో లేదో మాకు తెలియదండి. అదే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పోతే మళ్ళీ దండటి కోసం మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మళ్ళీ ఎవరొకరు మా ఊళ్ళో ఎవరినొకరు పట్టుకుని ఇందులో చేరిపోయేవాళ్ళు. వాళ్ళకి అత్యాగత్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప కానీ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ లబ్ధి పొందుతున్నారు. నికరం లేని మనుషులు వాళ్ళు మా దాంట్లో ఉంటారో మీ దాంట్లో ఉంటారో తెలియదు. నికరలేమంటారు వాళ్ళు మాత్రం 10 మంది మాత్రం 10 మంది అప్పుడు ఉన్నవాళ్ళే ఇప్పుడు ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి 20 మంది 30 మంది 50 మంది వచ్చి అందరూ ఏం చేరలేదండి. నా పేరు మేడ్చెట్టి శ్రీనివాసు, మాజీ ఎంపీటీసీ గతంలోని. ఇప్పుడు ఎంపీటీసీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినంతలో పార్టీ ఏమి అయిపోలేదు మాకు. ఇక ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉంది మాకు. ఎప్పుడు కోళ్ళ పంచాయతీలోని సూర్యపేట అడ్డాలో ఎప్పుడు మెజార్టీలోనే ఉంది మాది. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడానే ఉంది మాకు. కార్యకర్తలు ఎక్కడో ఎవరో శక్తి చెదరలేదు. ఎవరో పొరుగురు నుంచి వచ్చి వాళ్ళు కండువాలు వేసేవాళ్ళు వాళ్ళు లబ్ధి పొందనాక తీసుకెళ్ళి కండువాలు వేసి తీసుకెళ్తున్నారు తప్ప మా వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళకి ఎవరో బయటకు వెళ్ళి వాళ్ళు అక్కడ లేరు. అంతే. అటువంటి అపోహలు